హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లివింగ్. ఈరోజు నేను ఇండియన్ టచ్తో చేసే థాయ్ రెడ్ కర్రీ చేస్తున్నాను. మన మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్. నేను ఈ బ్రాండ్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. అనదర్ స్టార్ ఇంగ్రీడియంట్ ఇస్ సోక్డ్ రెడ్ చిల్లీ అండి. ఇది రెడ్ చిల్లీస్లో మనం సీడ్స్ తీసేయాలి. నేను ఫస్ట్ చిన్న ప్యాన్ పెట్టుకొని పెప్పర్ అండ్ జీరా క్యూమిన్ సీడ్స్ నేను రోస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇది ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే అనియన్, బెల్ పెప్పర్స్, గార్లిక్ అండ్ కొరియాండర్. సో ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఆయిల్లో రోస్ట్ చేసుకొని ఈ పౌడర్ ఏదైతే చేసుకుంటానో నెక్స్ట్ ఆ పౌడర్తో సహా నేను మిక్సీ పట్టేస్తాను. అది ఆ పేస్ట్ మనకి బేస్ పేస్ట్ రెడీ అవుతుంది. ఐఎమ్ యాడింగ్ ద పెప్పర్ కార్న్స్ అండ్ క్యూమిన్ సీడ్స్. ఇది ఒక 2 minutes రోస్టింగ్ చేస్తే చాలు. మనకి ఏదైనా స్పైస్ ఈ డిష్లో ఉంది అని అంటే దట్ ఈస్ జస్ట్ ది సోక్డ్ రెడ్ చిల్లీస్, డ్రై రెడ్ చిల్లీస్ అండ్ ద పెప్పర్ కార్న్స్ అండ్ క్యూమిన్. ఇది మన మెయిన్ స్పైస్ ఇంగ్రీడియంట్. ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది. సో ఇక్కడితోటి మనము స్టవ్ కట్టేద్దాము. ఇప్పుడు ఆ పెప్పర్ కార్న్స్ అండ్ క్యూమిన్ సీడ్స్ని ఇందులో నేను క్రష్ చేసుకుంటాను. ఇది కొంచెం వరకు ఇలాగ పౌడర్ అవుతుంది. ఇంకా నేను ఫైన్ పౌడర్ చేసుకుంటాను. ఇది నేను నా బౌల్లో తీసి పెట్టేసుకుంటాను. నేను నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఇది ఆన్ చేసుకొని నేను ఆ బేస్ పేస్ట్లో ఇంకా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, yellow bell pepper, రెడ్ బెల్ పెప్పర్ అండ్ స్లైస్డ్ అనియన్స్. ఇది కొంచెం సేపు మనం ఏం చేద్దామని అంటే ఆయిల్లో సాట్ చేసుకుందాము. ఐఎమ్ అగైన్ బ్యాక్ విత్ ది జిడ్డు కోకోనట్ ఆయిల్. ఇది అస్సలు సమ్మర్ ఎప్పుడు వస్తే ఎప్పుడు బెటర్ అవుతుందని చూస్తున్నాను. ఇది కొంచెం యాక్చువల్లీ ఇది సరిపోతుంది. మీన్ వైల్ నేను ఏ వెజ్జీస్ తీసుకుంటున్నాను ఫర్ థాయ్ రెడ్ కర్రీ అంటే క్యారెట్స్, స్లైస్డ్ క్యారెట్స్, గ్రీన్ బెల్ పెప్పర్, yellow bell pepper, రెడ్ బెల్ పెప్పర్ అండ్ అగైన్ స్లైస్డ్ అనియన్స్. ప్రోటీన్ సోర్స్ వచ్చేసి టోఫు, స్లైస్డ్ టోఫు. నేను ఇది కొంచెం ఆయిల్లో సాట్ చేసుకుంటాను, లైక్ రోస్ట్ అనుకోవచ్చు. మనం పన్నీర్ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటాం. ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రాకలీ అండ్ స్పినచ్. ద ఫ్రెష్ బేబీ స్పినచ్ తీసుకోండి. బేబీ స్పినచ్ బదులు మనము బేసిల్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ మీ ఇష్టమైన వెజ్జీస్, మీ చాయిస్ ఆఫ్ వెజ్జీస్ వేసుకోవచ్చు. ఇంకా జుకినీ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ జుకినీ విల్ యాడ్ మచ్ మోర్ బెటర్ టేస్ట్. జుకినీ వేసుకోవచ్చు, బటర్ స్క్వాష్ ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇప్పుడు అవన్నీ లేవు. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ అది మాత్రమే వేస్తున్నాను. ఓకే, ఇది నేను సాట్ చేయడానికి ఐఎమ్ యాడింగ్ ఆల్ ద బెల్ పెప్పర్స్. ఇంతవరకు రోస్ట్ అవుతే చాలు. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుంటాను. ఇది కొంచెం చల్లారిపోయాక మిక్సీలో వేసుకోవడానికి నేను మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ వెజ్జీస్ ఏదైతే వేసుకుంటామో ఆ వెజ్జెస్ని కొంచెం ప్రీసాట్ చేసుకుని పెట్టుకుంటాను. వెరీ లైక్ 2-3 minutes అంతే, కొంచెం సేపే. ఎందుకు అంటే ఆ రోస్ట్ చేసిన ఆ క్రంచ్ టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో అన్నీ వేసేసాను. ఓన్లీ థింగ్ నేను ఏది వేయనంటే స్పినచ్ వేయను. స్పినచ్ తొందరగా మీకు తెలిసిందే కదా, బౌల్ ఆఫ్ స్పినచ్ తీసుకుంటే స్పూన్ అంత వస్తుంది. సో వరకు సాట్ అయిపోయింది. యు సీ దిస్, నేను కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్నాను టోఫు. ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం కూల్ డౌన్ అవ్వాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, మిక్సీ పాడైపోతుంది. దాని తర్వాత మనము ముందుగానే చెప్పాం కదా, హాట్ వాటర్లో సోక్ చేసుకున్న డ్రై రెడ్ చిల్లీ సీడ్స్ తీసేసి వేసుకుంటున్నాను. రెడ్ కర్రీ, బెల్ పెప్పర్స్, అనియన్స్ అన్నీ వేసేసుకున్నాను. డ్రై రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. గార్లిక్ పాట్, సిలాంట్రో అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనము మిక్సీ చేసుకుందాము. ఆ పేస్ట్ రెడీ అవ్వాలి మనకి. ఆ పేస్ట్ అవుతే ఆ పేస్ట్ని సాట్ చేసుకొని కోకోనట్ మిల్క్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ విల్ నాట్ గ్రైండ్ అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వేసుకొని అదే ప్యాన్ వాడండి. యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అదే ప్యాన్ యూస్ చేయండి. ఇది ఏదైతే పేస్ట్ చేసుకున్నానో అదంతా నేను ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది మిగిలిపోయింది ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుంటే జుగాడ్ చేయండి. ఓకేనా, కొంచెం వాటర్ వేసుకొని వస్తాను. షేక్ చేసుకొని వేసేసుకోవాలి, అంతే. నేను సాల్ట్ ఇంతకుముందు మిక్సీ వేసుకునేటప్పుడు నేను ఐ థింక్ ఒక 2 చిన్న స్పూన్స్ వేసుకున్నాను. ఇంకో కొంచెం వేసుకుంటాను. నౌ దట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కోకోనట్ మిల్క్. ఇంకో కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇది మనము ముందుగానే ప్రీ కుక్ చేసుకున్నాం కదా ఆయిల్లో. సో ఇంత కుక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు కుక్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా ఇంకా రాడ్నెస్
ఆ ఫ్లేవర్ అనిపిస్తే కుక్ ఫర్ అనదర్ 2 to 5 minutes. ఓవర్గా కుక్ చేస్తుంటే దాంట్లోని న్యూట్రిషన్ లెవెల్ అన్నీ పోతుంది. అండ్ ఇప్పుడు నేను మన స్టార్ ఇంగ్రీడియంట్ థాయ్ రెడ్ కర్రీకి కోకోనట్ మిల్క్ వేసేస్తాను. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసుకోండి. మీడియం కన్నా కొంచెం తక్కువ, బికాస్ కోకోనట్ మిల్క్ హై బాయిలింగ్ పాయింట్లో వేస్తే కుక్ చేస్తే విరిగిపోతుంది. యూ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. ఓకేనా? ఇది వేసేసుకున్నాను. వేసుకొని ఓ మై గాడ్. అండ్ మీరు చూస్తే రెడ్ కలర్ అన్నావు కదా శృతి, రెడ్ ఎక్కడుంది అని అంటే డోంట్ ఆస్క్ మీ ఫర్ దాట్, బికాస్ మిల్క్ వేసాక కలర్ అంతా మారిపోతుంది. బట్ యూ ఓన్లీ యూ నో దట్ ఈస్ అ బేస్ ఆఫ్ రెడ్ కర్రీ. ఇది కుక్ చేస్తూ ఉంటాం. కుక్ చేసుకొని కొద్దిసేపు దెన్ విల్ పుట్ ద వెజ్జీస్ ఇన్. ఇప్పుడు మనము ముందుగానే కొంచెం ప్రీ సాట్ చేసుకున్న వెజ్జీస్ వేసేసుకుందాం. బ్రాకలీ టూ. బ్రాకలీ ఐ కెన్ మై ఫేవరెట్ వెజిటబుల్స్ బ్రాకలీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్, నాకు అన్నీ యాక్చువల్లీ ఫేవరెట్ వెజిటబుల్స్. యూ నో వాట్, నేను స్పినచ్ ఇంకా కొంచెం లేట్గానే వేస్తాను. చెప్పాను కదా, బౌల్ అంతా తీసుకుంటే స్పూన్ అంత వస్తుంది. సో దీని మీద నేను అస్సలు రిస్క్ తీసుకోను. ఇంకా కొద్దిసేపు ఇది కుక్ అవ్వని. ఇది నేను ఒక 2 minutes లిడ్ పెట్టుకొని సిమ్మర్ చేసి పెట్టుకుంటాను. సిమ్మరింగ్కి వదిలేస్తాను. మనకి కుక్ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.